క్లిప్పులు అట్లా కంటిన్యూ చేయండి మాకు. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఫ్రెండ్స్, ఇప్పుడైతే మనం ప్రజెంట్ గుంటూరులో ఉన్నాము. గుంటూరులో చుట్టుకోట దగ్గరికి వెళ్ళి సుబ్బాని హోటల్ ఉంది కదా పాతది, అక్కడికి వెళ్ళి బిర్యానీ అయితే తీసుకొచ్చా. మొత్తం కూడా చికెన్ ఫ్రై పీస్ బిర్యానీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది. సో చాలా మంది చెప్తున్నారు అక్కడికి వెళ్ళి ఒకసారి బిర్యానీ ట్రై చేయండి అని. సో గుంటూరులో చాలా ప్లేస్లు ఉన్నాయి, కానీ ఈరోజు అయితే ఇక్కడ ట్రై చేద్దాం అనుకుంటున్నాను. క్లైమేట్ కూడా సూపర్గా ఉంది, బాగా వర్షం పడుతూ ఉంది. వేడి వేడి బిర్యానీ తింటే ఎలా ఉంటుందో చూడండి. ఇదిగోండి పార్సిల్ కూడా తెచ్చాను, చూపిస్తారండి. ఒక్క పార్సిల్ కనీసం ఇద్దరం తినొచ్చు, ఎందుకంటే అది ఒక్కొక్కటి 350 రూపీస్. ఇంకా మటన్ అయితే ఇంకొక 100 ఎక్స్ట్రా. ఇంకా తలకాయ కూర, కిచిడీలు కానివ్వండి, పలావులు, చాలా ఐటమ్స్ ఉంటాయి. చూడండి, వేడి వేడి మొత్తం కాలిపోతుంది చూడండి. అబ్బో మామూలు కావట్లేదు, పొగలు వస్తున్నాయి, ఆవుతున్నాయి. పీసులు రాలేదండి, పీసులు విడిగా ఉన్నాయా? ఫ్రై కాదు ఇది, అదే దమ్ము కాదు, ఫ్రై కదా. సపరేట్గా ఇంకో ప్యాకెట్ కట్టే ఉంటాడు చూడు. త్వరగా వేసి ప్యాకెట్లు వేసి ఓపెన్ చేయి. ఊరిపోతుంది చూస్తుంటాను. 350 పెట్టినప్పుడు ఆ మాత్రం రాకపోతే అసలు మళ్ళీ వేస్ట్. వేసి కింద ప్రతి ముక్క వాల్యుబుల్ రా, కష్టపడేవాడు తెలుస్తుంది రేటు. బాగానే వేసాడు గోపి, ఫ్రై కూడా బాగానే వచ్చింది. ఇంకా తక్కువ వేస్తారేమో అనుకున్నా కానీ ఫ్రై కూడా బాగానే వచ్చింది, పర్లేదు. ఇంకా ఫ్రై ఇద్దరు సరిపోయింది. కుమ్మే అనిపిస్తుంది మీకు కూడా, చేయండి. అసలు ఓపెన్ చేయ స్మెల్ అయితే స్మెల్ బాగుంది చూడు. ఓపెన్ చేయగానే స్మెల్ ఎంత బాగా వచ్చింది అసలు. ఏది ఎగ్గా? ఇది ఎగ్ కాదు, లెగ్ పీస్. గుండ్రం ఉండేసరికి ఎగ్ అనుకున్నా. లెగ్ పీస్ పైకి లేపురా, బాగుంది. ఇంకా అది రైస్ ఇంకా దీంట్లో ఉందా? దాంట్లో రైస్ ఉంది, అందులో ఉంది రైస్. ఇంకా చాలా ఉంది కదా. ఇద్దరు తిన్న తర్వాత కూడా మిగిలిద్ది. ఇంకా అయ్యి కింద పెట్టమాకలే, ఇస్త్రాకులు ఉన్నాయి కదా, దాంట్లో పెట్టేసి పేపర్ ప్లేట్స్లో పెట్టేసి కింద పెడితే కింద అంతా తప్పు ఆలోచిస్తాను. మనకి ఆనియన్స్ ఇచ్చారు. ఆనియన్స్ బాగా వచ్చాయి, లెమన్ కూడా బాగా ఇచ్చాడు. ఇవి చాలు, ఈ మాత్రం వేస్తే సరిపోద్ది. సరిపోద్ది. లెమన్స్, ఉల్లిపాయలు ఇచ్చాడు. ముందు ఫ్రై ఐటమ్ తక్కువ వచ్చింది అనుకున్నా కానీ 2 ముక్కలు అవగొడతాడు అనుకున్నా కానీ చాలా బాగా వేసాడు. చాలా వచ్చాయి. 2, 3, 4, 5, 6 బాగానే వేసాడు. లెగ్ పీస్ ఒకటి బాగా వచ్చినాయి. దమ్ము కంటే ఫ్రై పీస్ బిర్యానీలోనే ఎక్కువ వచ్చినాయి బాగా. అవును, చిన్న వేసాడు. కొన్ని ఐటమ్ ఒకే ఒక పార్సిల్ తీసుకొస్తే ఎన్ని ఐటమ్స్ వచ్చాయో ఆ మొత్తం కలిపి కూడా 350 రూపీస్ అంతే, చాలా తక్కువ. కానీ టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుంది. తిని చూపిస్తా అసలు ఎట్లా ఉందో. బిర్యానీ వేడి వేడి ఫ్రై బిర్యానీ. కొంచెం నిమ్మకాయ పిండుదాం. నిమ్మకాయ పిండితేనే ఏదైనా టేస్ట్ వచ్చేది. అసలు మామూలుగా లేదు, అద్దరిపోయింది. ఫ్రై బిర్యానీ అయితే అసలు మసాలా వేసి సూపర్గా ఉంది. సూపర్గా ఉంది సార్. బాగా ఉడికిపోయి నూనెలో అలా పెట్టి మసాలా తట్టి తీసాడు. తినండి, మీరు కూడా తినండి. నేను దీన్ని తీసుకో, నీకు ఏం కావాలి వేసుకో. చదువుతా నిమ్మకాయ తీసుకున్నావా? ఉల్లిపాయ కూడా ఒకటి పెట్టుకో. చదువుతా మంచిగా నిమ్మకాయ ఒకటి పిండితే చాలు. నిమ్మకాయ పిండి వేసుకుంటారు మాత్రం. ఇటు రావాలి రసం మనకి. నిమ్మకాయ గోంగూర చించి పెట్టుకో. తీసుకో, పీసులు చాలా ఇచ్చాడు. నీకు కావాల్సిన పీసులు తీసుకో, తిను. చూస్తేనే అసలు నోరు ఊరిపోతుంది మనకి. గోంగూర కావాలా? ఓకే, ఒకసారి మొత్తం అలాగే పోతుంది. ఫస్ట్ పీస్ తింటాను నేను. తిను, పాతి కూడా వేసుకో మధ్యలో. టేస్ట్ ఎలా ఉందని చెప్పు ముందు. నీకు నచ్చితే మళ్ళీ ఇంకో పార్సిల్ చేస్తాను నీకు వెళ్ళి. ఎలా ఉంది? అద్దరిపోయింది ఫ్రై పీస్ బిర్యానీ కదా, మామూలుగా లేదు అసలు. ఫ్రై పీస్ బిర్యానీ చాలా బాగుంటుంది. దీని కొట్టిన టేస్ట్ అసలు బాగుంది. బాగా మసాలా ఎక్కువ వేసాడు కదా, మసాలా తగ్గట్టు నిమ్మకాయ పిండితే అప్పుడు ఉంటది. గోంగూర కూడా ఉంది, గోంగూర ఇచ్చాడు, బాగానే ఉంది. గోంగూర టేస్ట్ ఉంటుంది ఎప్పుడైనా.
ట్రై చేద్దాం. కర్రీ ఏంటంటే సాంబార్ వేసుకొని తిన్నట్టు ఇంకా జారిపోతా ఉంటుంది లోపలికి, కానీ గోంగూర అలా కాదు. టేస్ట్ క్లైమేట్ అదిరిపోయింది. గోంగూర ప్లస్ మనకి ఫ్రై కాంబినేషన్ చూద్దాం ఎట్లా ఉన్నది. బిర్యానీ గోంగూర ఫ్లేవర్ సూపర్ కాంబినేషన్. ఇందులో సమయం మొత్తం కారిపోతుంది, దారం మాత్రం అట్లా. గోంగూర తమ్ముడు ఒకసారి దీని టేస్ట్ కూడా చూద్దాం. ఒక పక్క పీస్ ముక్కలు, గోంగూర, ఉల్లిపాయ, నిమ్మకాయ పిండి కొడితే మామూలుగా ఉండదు. శుభానికి అది ఎంతైనా. రేపు మటన్ తెద్దాం, ఆ తర్వాత తలకాయ తెద్దాం. తలకాయ కూర సండే మాత్రమే దొరికిద్ది, పుల్లగా తీయగా. చూడండి ఫ్రెండ్స్, గోంగూర ఎత్తు పీసు, గోంగూర ఎత్తు పీసు చూస్తే నోరూరిపోతుంది కదా. మామూలుగా లేదు, స్పైసీగా ఉంది. వాటర్ దగ్గర పెట్టుకో. ఉల్లిపాయ, గోంగూర గోంగూర టేస్ట్ మాత్రం అద్దిపోయింది ఫ్రెండ్స్. ఖచ్చితంగా గుంటూరు వస్తే టేస్ట్ ఉన్నాయి. టేస్ట్ చూసి నచ్చితే ఇంకొంచెం వేసుకోవచ్చు. కళ్యా కూడా ఇచ్చిండు కానీ టేస్ట్ కానీ గోంగూర పీసు మాత్రం చాలా ఇచ్చాడు. కుమ్మేయండి మీరైతే గుంటూరు వస్తే, అస్సలు తగ్గొద్దు. రేటు విషయంలో రేట్ ఎక్కువ ఉంటుంది కానీ మీరు అది తగ్గొద్దు. క్వాలిటీ బాగుంది. పెద్ద పెద్ద పీసులు అద్దరిపోయింది. వచ్చేయండి గుంటూరు, కుమ్మేద్దాం అందరం. కానీ పట్టుబట్టండి అందరూ. అద్దరిపోయింది రేపు బిర్యానీ మాత్రం, ఏ మాట కామాట. వాటర్ మొదటి మంట పడుతుంది బాగా. కూర్చో, రికార్డింగ్లో ఉందా? మొదలు పెట్టేసి దాన్ని ఓకే గాయ్స్, ఇంకా మంచి మంచి ఐటమ్స్తో, మంచి మంచి ఫుడ్ ఐటమ్స్తో మళ్ళీ కలుద్దాం. ఓకే, థ్యాంక్ యూ.